నమస్తే. అణు చర్చల విషయంలో దౌత్యం విఫలమై దిగాలుగా కూర్చున్న వేళ యుద్ధం ఒళ్ళు విరిచి రణక్షేత్రంలో కరాళ నృత్యం చేస్తూ ఉండగా ఆ నృత్యాన్ని మరింత రక్తి కట్టించేందుకు అమెరికా తన అమ్ముల పొదిలోని B-52 స్ట్రాటో ఫోరెస్ట్ బాంబర్ భారీ విమానాలను రంగంలోకి దింపింది. 7 దశాబ్దాలకు పైగా ఈ యుద్ధ విమానాలు అమెరికా వాయుసేనలో కీలక భూమిక పోషిస్తున్నాయి. ఒకేసారి 32,000 కేజీల బరువైన బాంబులను జారవిడిచే సత్తా ఉన్న ఈ విమానాల రాకతో రణరీతులు మారనున్నాయని యుద్ధరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 1955 ఫిబ్రవరిలో అమెరికా వాయుసేన కోసం బోయింగ్ సంస్థ ఈ విమానాలను తయారు చేసి ఇచ్చింది. ఆనాటి నుంచి పలు మిలిటరీ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటూ అప్పగించిన పనిని అద్భుతంగా పూర్తి చేశాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో సోవియట్ రష్యాకు వ్యతిరేకంగా అణ్వాయుధాలను ప్రయోగించేందుకు 8 ఇంజన్లతో భారీ బాడీతో అధునాతనంగా దీనిని తయారు చేశారు. ఏకంగా 50,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ సువిశాల ప్రాంతంపై తమ పట్టు నిలుపుకొని డేగ కన్నుతో పరిశీలిస్తూ అత్యంత ఖచ్చితత్వంతో బాంబులు జారవిడుస్తాయి. సెన్సార్లు మొదలు ఆప్టికల్, ఇన్ఫ్రారెడ్ దాకా అన్ని రకాల ఆయుధ వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. ఈ విమానంలో ఒకేసారి 30 భారీ బాంబులను అమర్చవచ్చు. అందుకే దీనిని కింగ్ ఆఫ్ బాంబర్స్ అని కూడా పిలుస్తారు. ఇంధనం కోసం ఆగకుండా ఏకధాటిగా వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. 1991 జనవరిలో ఇరాక్పై దాడి కోసం ఈ విమానాలు అమెరికాలోని లూసియానాలోని బార్క్డేల్ స్థావరం నుంచి బయలుదేరి ఎక్కడా ఆగకుండా ఇరాక్కు వచ్చి బాంబులేసి మళ్లీ అలాగే వెళ్లిపోయాయి. అలా ఏకధాటిగా 35 గంటల పాటు 23,000 కిలోమీటర్లు ప్రయాణించి కొత్త ప్రపంచ రికార్డును సృష్టించాయి. గగనతలంలో మధ్యస్థాయి వేగంతో ప్రయాణించే ఈ విమానం గగనతలంలో వెళ్లేటప్పుడు వచ్చే భారీ శబ్దం వినలేనంత కన్న కఠోరంగా ఉంటుంది. గైడెడ్ మిసైళ్లు, క్రూయిజ్ క్షిపణులు ఇలా వేరువేరు రకాల బాంబులను ఇవి ప్రయోగించగలవు. 225 కేజీలు, 450 కేజీలు, 900 కేజీలు ఇలా వేరువేరు బాంబులను వేరువేరు దిశలో ఒకేసారి ప్రయోగించగలవు. జాయింట్ డైరెక్ట్ అటాక్ మ్యూనియేషన్ టెక్నాలజీతో ఈ బాంబులు పనిచేస్తాయి. బాంబులు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ మాదిరి అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యంపై పడి శత్రువుల స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేస్తాయి. వేల కిలోల బాంబులతో ప్రయాణించే ఈ విమానాన్ని టేకాఫ్ చేయాలి అంటే అత్యంత పొడవైన రన్వే అవసరం. ప్రస్తుతం ఇరాన్పై దాడుల కోసం బ్రిటన్లోని గ్లూసెస్టర్షైర్లోని రాయల్స్ ఎయిర్ ఫోర్స్ ఫెయిర్ ఎయిర్పోర్ట్ వైమానిక స్థావరాన్ని అమెరికా ఉపయోగించుకుంటోంది. ఈ స్థావరంలో సువిశాలమైన ఏకంగా 9,993 అడుగుల పొడవైన రన్వే ఉంది. దీంతో రెక్కలకు ఎలాంటి అడ్డు రాకుండా సులువుగా టేకాఫ్ తీసుకోవచ్చు. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలోని డిగో గార్షియా ద్వీపంలోని స్థావరం నుంచి ఇవి రణరంగంలోకి ప్రవేశించాయి అని వార్తలొచ్చాయి. ఇరాన్ బలగాల కమాండ్ కంట్రోల్ పోస్టులపై B-52 స్ట్రాటో ఫోరెస్ట్ విమానం పెద్ద ఎత్తున దాడులు చేస్తోంది అని తాజాగా యుఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాండ్ కూపర్ వెల్లడించారు. B-52H వేరియంట్ విమానం ఏకధాటిగా 15,000 కిలోమీటర్లు ప్రయాణించి 70,000 పౌండ్ల బాంబులను ప్రయోగించగలదు. ప్రస్తుతం అమెరికా అమ్ముల పొదిలో ఇలాంటివి 76 విమానాలు ఉన్నాయి. వియత్నాం యుద్ధం మొదలు గల్ఫ్ యుద్ధం, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ దాకా పలు యుద్ధాలలో పాల్గొన్న B-52 బాంబర్లు ఇప్పుడు ఇరాన్ పని పట్టేందుకు గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విమానాలకు పెద్దగా అందవికారంగా బాణపొట్టతో ఉన్న మనిషి, బిగ్ అగ్లీ ఫ్యాట్ ఫెలో బఫ్ అనే ముద్దు పేరు కూడా ఉంది.